నమస్తే, నా పేరు లోకనమైన రమణముదిరాజ్. ఇవాళ మత్స్యకార సంక్షేమ సంఘం తరఫున మేము కూడా 42% రిజర్వేషన్ అంశంలో హైకోర్టులో ఇంప్లీట్ కావడం జరిగింది. మరి ఇవాళ నిన్న మాకు చాలా ఆశాజనకంగా ఉండే మాకు ఇవాళ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ అంతా కూడా కొద్దిగా సంతోషంతో ఉన్నారు. కానీ తెల్లారు ఒక 24 గంటలు గడవక ముందే ఆశనిపాతమైంది. వాళ్ళ ఆశలన్నీ కూడా నీరుగారిపోయినాయి. ఇవాళ చాలా దురదృష్టకరమైన రోజు ఇది. ఒక చరిత్రలో నిలిచిపోయే రోజుగా ఇవాళ మేము అభిమానిస్తా ఉన్నాం. ఎందుకంటే 60% పైబడి ఉన్న బీసీ జనాభాకు తగ్గ మరి ఇవాళ ఒక మంచి నిర్ణయం కూడా రాలేదు. స్టే తీసుకోవడం అంటే అది మేము అపజయంలాగే ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మెజారిటీ ప్రజల అభిష్టం మేరకే చట్టాలు రూపొందించబడాలి. మెజారిటీ ప్రజల అభిష్టం మేరకే ఇవాళ కానూన్లు కావచ్చు, చట్టాలు కానీ పనిచేయాలి. కానీ ఇవాళ ఇంతమంది 60% ఉన్నా కూడా వారి ఆశల్ని తుంగలు దొక్కుతూ కూడా మరి ఇవాళ వచ్చిన ఏదైతే తీర్పు ఉందో మరి దాన్ని కూడా మేము చాలా తీర్పు కాదు దీన్ని అయినా కూడా ఎందుకంటే ఇది 60% ఓటు కాదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం.